హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ ఆర్సీ రెడ్డి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చూద్దాము. ఈ మ్యాగజైన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే 50 MCQs దీంట్లో ఇంక్లూడెడ్ అయి ఉంటాయి. ఈ మ్యాగజైన్ని మీరు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అవైల్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ టాపిక్, ఏపీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ హనుమాన్ని లాంచ్ చేయడం జరిగింది. దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని అడ్రస్ చేయడము అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ చేయడము. సో హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని అడ్రస్ చేయడము, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ చేయడము దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్. దీన్ని March 3 వరల్డ్ వైల్డ్ లైఫ్ డే రోజు ఈ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ప్రతి ఇయర్ March 3 మనం వరల్డ్ వైల్డ్ లైఫ్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనం సైట్స్ కన్వెన్షన్ని సైన్ చేయడం జరిగింది 1973లో. ఈ సైట్స్ అంటే ఏంటంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా 1973లో దీన్ని సైన్ చేసుకోవడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ హనుమాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్. సో సైంటిఫిక్ టెక్నాలజికల్ సైన్స్ బేసిస్లో అండ్ టెక్నాలజీ యూస్ చేసి మనం వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు ర్యాపిడ్ రెస్క్యూ, ర్యాపిడ్ రెస్పాన్స్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్లో ఏమన్నా అవసరమైతే ర్యాపిడ్ రెస్పాన్స్ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్. సో ఎవరైతే ఆ లోకల్ ఏరియాలో ఉన్నారో, సో ఫారెస్ట్ డ్వెల్లర్స్, సో లోకల్ విలేజర్స్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ బేసిస్లో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకు వైల్డ్ లైఫ్ మానిటరింగ్, సో రెస్క్యూ మెజర్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. సో దీంతోపాటు డిజిటల్ క్లెయిమ్స్, సో క్రాప్స్ డ్యామేజ్ చేసిన, వైల్డ్ లైఫ్ ఏమైనా డ్యామేజ్ చేసినా మనం క్లెయిమ్స్ యాప్లో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు, మనం ఎంతైతే కాంపన్సేషన్ కావాలో అదంతా. సో టు డిజిటల్ మీన్స్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ బేసెస్ మీదనే మనకు క్లెయిమ్స్ కూడా మనము తీసుకోవడం జరుగుతుంది. సో దీంతో పాటు మనకు కీ ఫీచర్స్ వచ్చేసి మనకు అంబులెన్సెస్. సో టోటల్గా 100 వెహికల్స్ని ఈ ప్రాజెక్ట్ ద్వారా మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో 93 వెహికల్స్ ర్యాపిడ్ రెస్పాన్స్ వెహికల్స్ ఉంటాయి. సో 7 అంబులెన్సెస్ కూడా దీంట్లో భాగంగా మనం ప్రొక్యూర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వజ్ర, సో వైల్డ్ లైఫ్ రక్షక్స్ వీళ్ళని ట్రైన్ చేసి, సో వైల్డ్ లైఫ్ రెస్క్యూ ఏ విధంగా చేయాలి ట్రైన్ చేయడం జరుగుతుంది. అంటే డిఫరెంట్ వైల్డ్ లైఫ్ ఇంకర్షన్స్ జరుగుతుంటాయి కదా, సో ఆ టైంలో ఏం మెజర్స్ తీసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్స్ క్రాప్స్ మీద దాడి చేసినప్పుడు ఏం మెజర్స్ తీసుకోవాలి, వీళ్ళందరినీ ట్రైన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు స్నేక్స్ వచ్చినప్పుడు దాన్ని రెస్క్యూస్ చేసి రీహాబిలిటేట్ ఏ విధంగా చేయాలి అది కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత మనకు రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది డిఫరెంట్ ఏరియాస్లో. ఒకటి వైజాగ్, తిరుపతి, బైర్లూట్, ఆత్మకూరు రీజన్లో అండ్ రాజమండ్రి. సో ఈ రీజన్స్లో వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఫర్ లాంగ్ టర్మ్ మానిటరింగ్. సో ఏదైనా అనిమల్ని రెస్క్యూ చేస్తే దాన్ని లాంగ్ టర్మ్ మానిటర్ చేయడానికి ఈ రెస్క్యూ సెంటర్స్ మనకు ఉపయోగపడతాయి. దాంతోపాటు మనకు సర్పమిత్రాస్ ఫర్ స్నేక్ రెస్క్యూ అండ్ అవేర్నెస్ కోసం సర్పమిత్రాస్ని కూడా మనకు ఈ ప్రాజెక్ట్లో భాగంగా ట్రైన్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రాజెక్ట్ హనుమాన్ గురించి. హనుమాన్ అంటే హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ టాపిక్, ఏపీ గవర్నమెంట్ మెమరాండమ్ ఆఫ్ కోఆపరేషన్ సైన్ చేసుకోవడం జరిగింది. ఎవరితో సైన్ చేశారంటే సెంటర్ ఫర్ అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్తో. సెంటర్ ఫర్ అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్, ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ మెయిన్ ఏం ఏంటంటే బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, రూరల్ ఏరియాస్లో, రిమోట్ ఏరియాస్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడం దీని యొక్క మెయిన్ ఎయిమ్. ఇప్పుడు దీన్ని అమెండ్ చేయడం జరిగింది, అందుకనే దీన్ని అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్ అంటారు. ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ని ఫైనాన్సెస్ మనం యూనివర్సల్ సర్వీస్ అప్లికేషన్ ఫండ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. అంటే టెలికాం సర్వీసెస్ రూరల్ ఏరియాస్లో, రిమోట్ ఏరియాస్లో ప్రొవైడ్ చేయడానికి ఈ ఫండ్ అనేది మనము ఉపయోగించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫండ్ని చేంజ్ చేసి దీని నేమ్ డిజిటల్ భారత్ నిధిగా దీని నేమ్ చేంజ్ చేయడం జరిగింది. ఏపీ గవర్నమెంట్ దీంతో కూడా ఒక ప్యాక్ట్ చేసుకోవడం జరిగింది, సో రూరల్ ఏరియాస్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడానికి. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని ఏమంటారంటే ఏపీ భారత్ నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. ఇది ఒక స్పెషల్ పర్పస్ వెహికల్. దీని ద్వారా మనము భారత్ నెట్ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. అంటే బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ రూరల్ ఏరియాస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
ఈ స్పెషల్ పర్పస్ వెహికల్స్లో భాగంగా. సో దీనికోసం మనకు 2400 crores కేటాయించడం జరిగింది. దీని ద్వారా మనకు మోర్ దాన్ 13,000 గ్రామ పంచాయత్స్కి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇండియాలో ఈ అమెండెడ్ డిజిటల్ భారత్ నెట్ ప్రాజెక్ట్లో భాగంగా మనం మోర్ దాన్ 2.6 lakh గ్రామ పంచాయత్స్కి అండ్ 3.8 lakhs నాన్ గ్రామ పంచాయత్ విలేజెస్కి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థర్డ్ టాపిక్, ఏపీ గవర్నమెంట్ డ్రాఫ్ట్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఫర్టిలిటీ రేట్స్ని ఇంక్రీజ్ చేయడము. సో ఇప్పుడు ఫాలింగ్ ఫర్టిలిటీ రేట్స్ ఉన్నాయి ఏపీలో, 1.5 ఉంది ఫర్టిలిటీ రేటు. దీన్ని ఆప్టిమల్ లెవెల్కి రేస్ చేయడం, అంటే 2.1కి రేస్ చేయడము దీని మెయిన్ ఆబ్జెక్టివ్. ఇంకో ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏజింగ్ పాపులేషన్. సో ఏజింగ్ పాపులేషన్ ఇప్పుడు ఏపీలో మోర్ దాన్ 10% అబోవ్ 60 years ఆఫ్ ఏజ్ ఉన్నారు. ఇది 2047కి 23%కి ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. సో ఈ ఏజింగ్ పాపులేషన్ కూడా స్టేట్ని ప్రిపేర్ చేయడము దీని మెయిన్ ఆబ్జెక్టివ్. సో దీంట్లో భాగంగా మనము ఏమేమి మెజర్స్ తీసుకుంటున్నామంటే, ఒకటి పోషణ రక్షణ శిక్షణ. సో పోషణ రక్షణ శిక్షణ అనే స్ట్రాటజీ ఒకటి తీసుకుంటున్నాము. దీంట్లో భాగంగా మనకు సెకండ్ అండ్ థర్డ్ చైల్డ్ బర్త్కి 25,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది మదర్కి. థర్డ్ చైల్డ్కి 1,000 రూపీస్, ప్రతి మంత్ 1,000 రూపీస్ 5 years వరకు ఇవ్వడం జరుగుతుంది మదర్కి. సో ఇది సెకండ్ అండ్ థర్డ్ చైల్డ్కి అప్ టు 18 years ఆఫ్ ఏజ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. సో దీంతో పాటు మనకు ఇంకా డిఫరెంట్ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఒకటి మాతృత్వ, అంటే మెటర్నల్ హెల్త్ కోసము. ఇంకోటి నైపుణ్యము, అంటే స్కిల్ డెవలప్మెంట్ కోసము. ఇంకోటి క్షేమ, సో ఎల్డర్లీ పీపుల్ కోసము క్షేమ. ఇంకోటి సంజీవిని, డిజిటల్ హెల్త్ కోసము. అండ్ శక్తి, సో ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఇంక్రీజ్ చేయడము. ఇప్పుడు నేషనల్ యావరేజ్ తీసుకుంటే 37% ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఉంది. ఏపీలో ఓన్లీ 31% ఉంది. సో దీన్ని కూడా ఇంప్రూవ్ చేయడము మన మెయిన్ ఆబ్జెక్టివ్ దీంట్లో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీలో భాగంగా. ఇప్పుడు ఫోర్త్ టాపిక్, ఏపీ గవర్నమెంట్ ఇంద్రధనస్సు ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరికంటే పర్సన్ విత్ డిజేబిలిటీస్కి. సో దీంట్లో భాగంగా ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ పర్సన్ విత్ డిజేబిలిటీస్కి. సో దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే సోషల్ ఇంక్లూజన్. సో ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడం వల్ల సోషల్ ఇంక్లూజన్ వస్తుంది. సో మొబిలిటీ, వాళ్ళు ఈజీగా ఇక్కడ నుంచి అక్కడికి డిఫరెంట్ ఏరియాస్కి మూవ్మెంట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఎకనామిక్ స్టెబిలిటీ. సో ఫ్రీ డ్రస్ ట్రాన్స్పోర్ట్ వల్ల ఎకనామిక్ స్టెబిలిటీ కూడా వస్తుంది. ఎవరికి ఈ ఫ్రీ డ్రస్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, 40% కంటే ఎక్కువ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 40% ప్లస్ డిజేబిలిటీస్ ఉంది అని ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటామంటే, మనకు ఈ యాక్ట్ ఒకటి ఉంది, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ 2016. దీంట్లో భాగంగా మనకు డిఫరెంట్ డిజేబిలిటీస్కి ఇవి అప్లికబుల్ అవుతాయని చెప్పడం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకు ఈ ఫ్రీ డ్రస్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళతో పాటు ఎవరైనా అకంపెనీ అవుతారు కదా, వాళ్ళకు కూడా 50% కన్సెషన్ ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫిఫ్త్ టాపిక్, ఏపీ గవర్నమెంట్ ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది ఫర్ షిప్ బిల్డింగ్ హబ్, ఫర్ డెవలపింగ్ షిప్ బిల్డింగ్ హబ్ అట్ దుగ్గిరాజపట్నం. తిరుపతిలో దుగ్గిరాజపట్నం పోర్ట్ దగ్గర షిప్ బిల్డింగ్ హబ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ నేమ్ వచ్చేసి నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్ ఏపీ లిమిటెడ్. సో దీన్ని ఒక కంపెనీస్ యాక్ట్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ షిప్ బిల్డింగ్ హబ్లో మనము షిప్ రిపేర్ ఫెసిలిటీస్, షిప్ బిల్డింగ్ ఫెసిలిటీస్, మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు ఆల్రెడీ మనకు ఏపీ మ్యారిటైమ్ బోర్డు వైజాగ్ పోర్ట్ అథారిటీతో ఒక MOU కూడా సైన్ చేసుకోవడం జరిగింది ఫర్ డెవలపింగ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్. దుగ్గిరాజపట్నం పోర్ట్ దగ్గర షిప్ బిల్డింగ్ క్లస్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏపీ మ్యారిటైమ్ బోర్డు, వైజాగ్ పోర్ట్ అథారిటీ MOU కూడా సైన్ చేసుకోవడం జరిగింది. ఈ షిప్ బిల్డింగ్ క్లస్టర్ని ఒక ప్రోగ్రామ్ ఉంది, షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీమ్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇన్సెంటివ్స్ కూడా ఈ షిప్ బిల్డింగ్ క్లస్టర్కి వస్తాయి. ఇప్పుడు సిక్స్త్ టాపిక్, ఏపీ హైకోర్టుకి కొత్త చీఫ్ జస్టిస్గా లీసా గిల్ రావడం జరిగింది. ఈ ఓత్ని అడ్మినిస్టర్ చేసింది అవుట్ గోయింగ్ CJ ధీరజ్ సింగ్ ఠాకూర్. ఇతను ఓత్ని లీసా గిల్కి అడ్మినిస్టర్ చేయడం జరిగింది. సో అపాయింటింగ్ అథారిటీ జడ్జెస్కి, చీఫ్ జస్టిస్కి అపాయింటింగ్ అథారిటీ వచ్చేసి ప్రెసిడెంట్. ఓత్ అడ్మినిస్టర్ చేసేది గవర్నర్.
ఆర్ ఆఫీస్ పర్సన్ అపాయింటెడ్ బై హిమ్. సో గవర్నర్ అవుట్ గోయింగ్ సీజేని అపాయింట్ చేయడం జరిగింది ఓత్ అడ్మినిస్టర్కి. సో అందుకనే ఈ ఓత్ని సీజే అవుట్ గోయింగ్ సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ అడ్మినిస్టర్ చేయడం జరిగింది. సో ట్రాన్స్ఫర్ ప్రెసిడెంటే ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఈ హైకోర్టు జడ్జెస్ని, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్ని. నెక్స్ట్ వీళ్ళ శాలరీ వచ్చేసి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి వీళ్ళ శాలరీ డ్రా చేయడం జరుగుతుంది, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్. పెన్షన్స్ వచ్చేసి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 7th టాపిక్, వరల్డ్స్ ఫస్ట్ ఆటోనమస్ షిప్ హబ్ని ఏపీలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దీన్ని సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ వాళ్ళు విత్ ద సపోర్ట్ ఫ్రమ్ ఏపీ గవర్నమెంట్ జువలదిన్నె హార్బర్, నెల్లూరు డిస్టిక్లో జువలదిన్నె హార్బర్ దగ్గర దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆటోనమస్ షిప్ హబ్ అంటే షిప్ బిల్డింగ్ అండ్ మ్యారిటైమ్ సిస్టమ్స్ సెంటర్ని ఇక్కడ జువలదిన్నె దగ్గర డెవలప్ చేయడం జరుగుతుంది. ఆటోనమస్ అంటే త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మినిమం హ్యూమన్ ఇంటర్వెన్షన్స్తో మనకు షిప్ బిల్డింగ్ అండ్ మ్యారిటైమ్ సిస్టమ్స్ సెంటర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో అన్మాన్డ్ సీ వెహికల్స్, షిప్ బిల్డింగ్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, సో న్యూ ఏజ్ టెక్నాలజీస్తో మనకి ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 8th టాపిక్, చీఫ్ మినిస్టర్ పొట్టి శ్రీరాములు స్టాచ్యూని అన్వీల్ చేయడం జరిగింది అమరావతిలో. ఈ స్టాచ్యూని స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అంటారు. ఇది శాఖమూరి పార్క్లో దీన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది అమరావతిలో. టోటల్గా 6.8 ఎకర్స్లో దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఈ పార్క్ని 150 crores దీనికి కేటాయించడం జరిగింది. అండ్ ఈ స్టాచ్యూ యొక్క హైట్ వచ్చేసి 58 feet బ్రాంజ్ స్టాచ్యూ. ఇది 58 feet బ్రాంజ్ స్టాచ్యూ ఈ శాఖమూరి పార్క్లో దీన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో పొట్టి శ్రీరాములు గురించి తెలుసుకోవాలంటే, పొట్టి శ్రీరాములు ఆంధ్ర స్టేట్ కోసం ఫాస్ట్ ఆన్ టు డెత్ 58 days చేసి తన ప్రాణాలని సాక్రిఫైస్ చేసి ఆంధ్ర స్టేట్ కోసం మార్టిడం తీసుకున్నాడు. ఈ ఫాస్ట్ ఆన్ టు డెత్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాడంటే 19th October 1952 నుంచి 58 days 15th December 1952 వరకు ఫాస్ట్ ఆన్ టు డెత్ చేసి చనిపోయాడు. తర్వాత వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్ జరిగాయి. నెహ్రూ పార్లమెంట్లో 4 days తర్వాత 19th December 1952 అప్పుడు ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్కి సుముఖత వ్యక్తం చేశాడు. తర్వాత ఆంధ్ర స్టేట్ క్రియేట్ అయిన తర్వాత వేరియస్ లింగ్విస్టిక్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కోసం అవి ఊతం ఇచ్చాయి. ఇప్పుడు 9th టాపిక్, ఏపీ గవర్నమెంట్ 7 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి ప్లాన్ చేసింది. ఈ ప్రపోజ్డ్ లొకేషన్స్ ఎక్కడున్నాయంటే దగదర్తి, నెల్లూరు, తర్వాత కుప్పము, ఒంగోలు, నాగార్జున సాగర్, అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నెక్స్ట్ శ్రీకాకుళం అండ్ అనంతపూర్. ఈ ఏరియాస్లో 7 గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయడానికి ఏపీ ప్లాన్ చేస్తుంది. ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి more than 7,000 crores దీని ఎస్టిమేటెడ్ కాస్ట్. సో ఈ 7 గ్రీన్ఫీల్డ్ పోర్ట్స్ డెవలప్ చేసిన తర్వాత తుని, అన్నవరం అండ్ తాడేపల్లిగూడెం, సో ఈ ఏరియాస్లో కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్ చేయడానికి ఏపీ సన్నాహాలు చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు భోగాపురం, అల్లూరి సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని June 2026 ఆపరేషనలైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు 10th టాపిక్, ఏపీ స్టేట్ ఫస్ట్ స్టేట్ టు గెట్ ప్రమాణ్ సర్టిఫికేషన్ ఫ్రమ్ ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ వర్క్ సర్టిఫికేషన్ స్కీమ్. ఈ ప్రమాణ్ సర్టిఫికేషన్ ఎవరికి ఇస్తారంటే సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేసిన వాళ్ళకు ఈ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఈ సర్టిఫికేషన్ ఇండియన్ ఫారెస్ట్ అండ్ వుడ్ వర్క్ సర్టిఫికేషన్ స్కీమ్లో భాగంగా ప్రమాణ్ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అగ్రో ఫారెస్ట్రీ, సో న్యాచురల్ ఫారెస్ట్రీ, సస్టైనబుల్ ఫారెస్ట్రీ మేనేజ్మెంట్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. సో అందుకనే ఈ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇండియాలోనే ఈ సర్టిఫికేషన్ తీసుకున్న ఫస్ట్ స్టేట్ ఏపీ. సో ఇది ఒక థర్డ్ పార్టీ సర్టిఫికేషన్. సో గవర్నమెంట్ సర్టిఫికేషన్ కాదు, థర్డ్ పార్టీ సర్టిఫికేషన్. నేషనల్ లెవెల్లో వాలంటరీ బేసిస్లో ఈ సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికేషన్ స్కీమ్ని లాంచ్ చేసిన వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇప్పుడు 11th టాపిక్, ఏపీ గవర్నమెంట్ దివ్యాంగ శక్తి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరికంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీస్కి. సో ఇందాక మనం చూసాం కదా ఇంద్రధనస్సు స్కీము, సేమ్ అదే స్కీమ్ ఇది. సో వీళ్ళకు ఫ్రీ బస్ ట్రావెల్స్, ఆర్టీసీ బస్సెస్లో ఫ్రీ ట్రావెల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ 40% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ ఫెసిలిటీస్ అవైల్ చేసుకోవచ్చు. సో ఏ బస్సెస్లో వీళ్ళకు ఫ్రీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారంటే ఆర్డినరీ, మెట్రో, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ బస్సెస్లో వీళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేసుకోవచ్చు. వీళ్ళకు అకంపెనీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా 50% కన్సెషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు మనకు పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ చూసాం కదా ఇంతకుముందు, 2016 యాక్ట్.
సో ప్రీవియస్గా ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్ రికగ్నైజ్ చేయడం జరిగింది ఈ యాక్ట్. ఇప్పుడు ఈ యాక్ట్ని అమెండ్ చేసిన తర్వాత 21 టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్ దీంట్లో ఇంక్లూడ్ కావడం జరిగింది. సో దీనివల్ల అంతకుముందు ఓన్లీ 2 lakhs పీపులే బెనిఫిషియరీస్ ఉండేవాళ్ళు త్రూ ఈ స్కీము. దీనివల్ల ఇప్పుడు 21 టైప్స్ ఆఫ్ డిజేబిలిటీస్కి కవర్ చేయడం వల్ల మోర్ దాన్ 20 lakh పీపుల్ ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందొచ్చు. ఇప్పుడు 12th టాపిక్, సీఎం ఆర్సిలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కి ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అనకాపల్లి డిస్టిక్, నక్కపల్లి మండల్, రాజయ్యపేట దగ్గర దీని ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. దీని టోటల్ కెపాసిటీ వచ్చేసి 17 lakh మిలియన్ మెట్రిక్ టన్స్ దీని టోటల్ కెపాసిటీ పర్ ఇయర్. ఇంత స్టీల్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ 1,35,000 crores ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల 1 lakh జాబ్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్లాన్ని 2 phases డెవలప్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు ఆర్సిలార్ మిట్టల్ వాళ్ళు ఒక క్యాప్టివ్ పోర్ట్ని కూడా మేము డెవలప్ చేస్తాం స్టీల్ ప్లాంట్తో పాటు అని చెప్పడం జరిగింది. టోటల్గా దీనికి 11,000 crores ఇన్వెస్ట్మెంట్, మోర్ దాన్ దీని హ్యాండ్లింగ్ కెపాసిటీ వచ్చేసి 50 మిలియన్ మెట్రిక్ టన్స్ దీని హ్యాండ్లింగ్ కెపాసిటీ. సో ఈ క్యాప్టివ్ పోర్ట్ ఈ ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది.